ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా. ఈ రోజున దేవుడి వాగ్దానం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 20వ అధ్యాయం 22వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును. దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీవు నా కొరకు కనిపెట్టుకుని ఉండు, నీ జీవితాన్ని నేను మార్చగలుగుతాను, నీ స్థితిని నేను మార్చగలుగుతాను. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల సహాయం కొరకు నువ్వు చూడొద్దు. ఈ మనుషులు నీ వాళ్ళకున్న స్తోమతను బట్టి, వాళ్ళకున్న సంపదను బట్టి నీకేమైనా చేయగలుగుతారు తప్ప నీ జీవితాన్ని, నీ పరిస్థితిని, నీ జీవితాన్ని ఏమాత్రం కూడా వాళ్ళు మార్చలేరు. కాబట్టి లోకాన్ని సృష్టించిన సృష్టికర్తగా, ఈ లోక మానవ జాతి కొరకు ప్రాణం పెట్టిన దేవుడుగా నా మీద నువ్వు ఆధారపడి ఉండగలిగితే, నా మీద నువ్వు విశ్వసించగలిగితే, నువ్వు న్యాయంగా చూడగలిగితే, నీకున్న సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏదైనా కూడా నాకు సమస్తము సాధ్యం. ఈ లోకాన్ని సృష్టించిన నాకు నీ పరిస్థితులు, నీ స్థితిలో మార్చడం నాకు పెద్ద విషయం కాదు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రోజున ఎవరైతే శ్రమలలో, బాధలలో, కష్టాలలో ఆదరించే వాళ్ళు లేక మనుషులు సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు మనుషులంతా చూడొద్దు, నా మీద ఆధారపడు, నాయంక చూడు, చిన్నపాటి విశ్వాసంతో ఉండు. నీ పరిస్థితి నేను మార్చాలని ఆశిస్తూ ఉన్నాను. నీ జీవితాన్ని నూరింతలుగా ఆశీర్వదించి లోకానికి పరిచయం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. భయపడొద్దు, నీకు నేను తోడుగా ఉన్నాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్.